ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో నా భూమిని తీసుకున్న ప్రభుత్వం నాకు ఇవ్వవలసిన 24 లక్షల పరిహారం ఇతరులకు ఏ విధంగా ఇస్తారని అంత మొద్ద నిద్రలో సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారా అని బాధిత వృద్ధురాలు ఆగ్రహించారు. ఇప్పటికే అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మొన్న వచ్చానండి, నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు కాగితాలన్నీ తీసుకొని ఎప్పించుకున్నాడు. నువ్వు రావు, మూడు చెట్లు మీ ఆయన గారికి ఎక్కింది ఎప్పుడు అన్నాడు. నా కాడ కాగితాలు ఉంది 50 మీటర్లు పోయిన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్లు పోయిన నాకు 6 లక్షల రేసిన కాగితం ఉంది. నా కాగితాలన్నీ ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు లేదు, నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. ఇదిగో ఈ చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యి కొట్టారు. నా కొలతకు వచ్చి ఈ అబ్బాయి వచ్చిండు. అప్పుడు నన్ను నారా చెర్ల పెట్టి ఇప్పుడు గోడ కూడా నా దాంట్లోనే ఉందండి. అబ్బాయి నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టిండు. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ ఇవే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి గ్యామినింగ్ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా కాటా పెట్టిండు. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన వాటి నిజమే. నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వచ్చే మొత్తం ఎక్కించుకున్నాడండి. నా ఎందుకు ఎక్కించుకున్నావు అన్న, నీకేమీ లేదు. మీ ఆయన గారికి 3 చెట్లు పోయింది, నీకేమో 30 సెంటు పోయింది. నీకు 6 లక్షల మంది. మీ ఆయన గారు ఉండగా 3 సెంట్లకు పడ్డాయి అంటారు. మా ఆయన గారికి 3 సెంట్లకు వాళ్ళ కాగితం ఉంది, 3 సెంట్లకు వాళ్ళ. అవును, అప్లికేషన్ ఉందమ్మా మీ దగ్గర? అన్ని వాడి కాగితాలు అన్నీ వాడి వెల్లంపూడి లక్ష్మీ తులసి. నా కాగితాలన్నీ ఎప్పించుకోండి. నా పేరు వెల్లంపూడి లక్ష్మీ తులసి. నేను అబద్ధం ఆడేదాన్ని కాదు. నాకు ఉండదే 8 చెట్లు నాకు ఉంది. కొత్తగారు పెట్టింది 3 తరాల నుంచి మా బావగారు అమ్ముకున్నాడు. 8 చెప్తున్నారా మా బావగారు అమ్ముకున్నాడు. ఇంకొక 8 చెప్తున్నారా రవీంద్ర కలుసుకున్నాడు. ఇప్పుడు పోలీసుగా కూడా డబ్బులు నాకు రావాలి. నన్ను పడతా, నన్ను పీలుస్తానంటే నేను అన్నే కూర్చుంటాను. రాజు నేనేం చేశాను? తప్పు చేశాను. నాకు 65 ఏమో ఉన్నాయి. నాకు 65. నన్ను మా ఆయన గారి పేరు పెళ్లిపుడి వెంకటేశ్వరు, గారి పేరు పెళ్లిపుడి బాలరామయ్య. అంటే ఏంటో మీ స్థలం ఎందుకు ఆక్రమించారా లేదా గవర్నమెంట్ తీసుకుందా? బాగాలేదండి నాది. ఇంకా అంటే రోడ్డుకి ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే దేనికి తీసుకుంటున్నారు? కాగితాలన్నీ వండి చూపిస్తా. అదిగో ఇప్పుడు వాళ్ళకాడే ఉండి నా కాగితాలు. ఇదిగో నా కాగితాలన్నీ ఉండేయండి. ఇదిగో మా 50 మీటర్ల పాటు కాగితం కూడా ఉందండి. లోగో కింద పెట్టాలా? ఇదిగోండి 50 మీటర్ల పాటు కాగితం ఉంది. ఇవన్నీ చూడండి. ఇదిగో నన్ను నానా చల్లబెట్టి మీరు వాళ్ళు ఇద్దరు చేశారండి. ఇద్దరు ఇదిగోండి 50 మీటర్లు కూడా కాదు పోయింది కూడా ఉందండి. చూపెత్తా. ఇదిగో మాకు పోయింది, అప్పుడు పోయింది. మొన్న 8వ తారీఖు, నేను 5వ తారీఖు వస్తే మీ లేవు డబ్బులు. ఇదిగో మా ఆయన గారు